ప్రైజ్ ద లార్డ్. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా యాకోబు గురించి, ఏసావు గురించి గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ మంచి సమయంలో యాకోబు నిద్రిస్తున్న సమయంలో పరలోకానికి నిచ్చెన అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 11 నుండి 22 వచనాలను మనం చూసుకుందాం. ఏసావు యాకోబును చంపాలనుకునేటాన్ని రిబ్కా పసిగట్టి మెసొపొతామియాలో ఉన్న తన అన్న ఇంటికి వెళ్ళమని యాకోబుతో చెప్పింది. అక్కడైతే క్షేమంగా ఉంటాడని రిబ్కా ఆలోచన. సూర్యాస్తమయ్యేసరికి యాకోబు ఒక స్థలానికి చేరాడు. అక్కడ ఒక రాతిని తలకడగా పెట్టుకొని నిద్రపోయాడు. అప్పుడు యాకోబు ఒక కలగన్నాడు. భూమికి పరలోకానికి మధ్య ఒక నిచ్చెన ఉంది. దేవుని దూతలు పైకి ఎక్కుతూ కిందికి దిగుతూ ఉండడం చూశాడు. దేవుడు అతని పక్కన నిలవబడి, అబ్రహాం, ఇస్సాకులు ప్రభువును నేనే. నీకు నీ సంతానానికి నేను దేశాన్ని ఇస్తాను. వాళ్ళు గొప్ప సమూహం అవుతారు. వారు అంతటా వ్యాపిస్తారు. నిన్ను నీ సంతానాన్ని బట్టి మిగిలిన దేశాలన్నిటినీ నేను దీవిస్తాను. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీతో ఉండి నిన్ను కాపాడతానని గుర్తుంచుకో. ఈ దేశానికి మళ్ళీ నిన్ను తిరిగి తీసుకొని వస్తాను. నేను నీతో ప్రమాణం చేసిన అవన్నీ నెరవేర్చేదాకా నిన్ను విడువను అని అభయమిచ్చాడు. యాకోబు నిద్ర మేల్కొని, ప్రభువు ఈ స్థలంలో ఉన్నాడని నేను గ్రహించలేదు అన్నాడు. అతడు భయపడి, ఈ స్థలం నాకు నిజంగా భయాన్ని కలిగిస్తుంది. ఇది దేవుని నివాసమై ఉంటుంది. తప్పనిసరిగా పరలోక ద్వారం అయి ఉంటుంది అని అన్నాడు. ఆ స్థలాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి దాని మీద నూనె పూసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దైవగృహం అని అర్థం. అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేశాడు. ప్రభువా, నీవు నాతో ఉండి నా ప్రయాణంలో ఆహారము, బట్టలను ఇచ్చి నన్ను క్షేమంగా కాపాడి తిరిగి నా ఇంటికి నన్ను క్షేమంగా తీసుకుని వస్తే నీవు నిజంగా దేవుడు అని నేను నమ్ముతాను. నేను ఈ రాత్రి నిలిపిన స్థలం నిన్ను ఆరాధించే స్థలంగా ఉంటుంది. నీవు నాకిచ్చే సంపద అంతటి నుంచి నేను 10వ భాగాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. ఓకే పిల్లలు, ఇంకొచ్చే వీడియోలో దేవునితో యాకోబు ప్రార్థించి ఎలా గెలిచాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.